ప్రత్యేక హోదా హామీ ఇచ్చి అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 3.5 ఏళ్ల తర్వాత ఆంధ్ర గడ్డ మీద కాలు మోపుతున్నారు. మోదీ గుంటూరు టూర్కి ముందే ఏపీలో బీపీ పెరిగింది. అమరావతికొచ్చి మట్టి కుండలిచ్చిన మోదీకి ఖాళీ కుండలు సిద్ధంగా ఉన్నాయి. గో బ్యాక్ మోదీ అనే నినాదాలతో నవ్యాంధ్ర ఊగిపోతోంది. మోదీని అడ్డుకుంటామని టీడీపీతో పాటు ఇతర పార్టీలు అంటుంటే ఖబర్దారంటూ కమలనాథులు హెచ్చరిస్తున్నారు. దీంతో గుంటూరులో హై టెన్షన్గా ఉంది. ఐదేళ్ల కిందట ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాపై నరేంద్ర మోదీ వాగ్దానమిది. ఈ మాటకై 5 కోట్ల ఆంధ్రులు ఎన్డీఏకి ఓటేశారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారం కట్టబెట్టారు. सीमांध्र को विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है 2015 అక్టోబర్ 22 నాడు అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి హోదాలో వచ్చి నీళ్లు మట్టి ఇచ్చి వెళ్లారు మోదీ. కానీ ఆ తర్వాత ఆంధ్ర ప్రజలకు అర్థమైంది మోదీ మాటలు నీళ్ల మీద రాతలని, మోదీ నోట్లో మట్టి కొట్టాడని. అటువంటి మోదీ గుంటూరుకు వస్తున్నారు. కానీ గుంటూరు ఇదివరకటిలా రాజమర్యాదలు చేయడం లేదు. నల్ల జెండాలతో ఖాళీ కుండలతో నిరసనలు తెలుపుతోంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, మోదీ గుంటూరు పర్యటనతో రాజకీయం వేడెక్కింది. ప్రధాని మోదీ సభ కోసం బీజేపీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. గుంటూరు ఘాటు ఎలా ఉంటుందో అన్న అంచనా బీజేపీ నేతలకు ఇప్పటికే వచ్చేసింది. మోదీ సభను అడ్డుకోవడానికి సై అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఒక్క గుంటూరులోనే కాదు, కడప, తిరుపతిలోనూ మోదీ గో బ్యాక్ నినాదాలు మార్మోగుతున్నాయి. చచ్చామా బతికామా అని చూడ్డానికి వస్తున్నారా అంటూ ఏపీ చంద్రుడు నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సంతాప దినంగా పాటించాలని ఏపీ సీఎం పిలుపునివ్వడం పొలిటికల్ హీట్ కి అద్దం పడుతోంది. దేశాన్ని, ఏపీని మోదీ మోసం చేశారంటూ నెల్లూరులో జరిగిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వచ్చే హక్కు మోదీకి లేదన్నారు. ఏపీ ప్రజల న్యాయమైన కోర్కెలు తీర్చకుండా తిట్టడానికొస్తే ఒప్పుకోమని చంద్రబాబు తేల్చి చెప్పారు. రేపు కూడా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, న్యాయంగా అడుగుతున్నా, మా న్యాయమైన కోరికలు నెరవేర్చండి. ఆ తర్వాతనే మా గడ్డకు రండి, మాకు అభ్యంతరం లేదు. మా న్యాయమైన కోరికలు తీర్చకుండా మళ్ళీ మమ్మల్ని తిట్టడానికి ఇక్కడికి వస్తే మేము ఉపేక్షించమని, ఒప్పుకోమని మీరు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా మాట్లాడరు, మనకు రావాల్సిన హామీల గురించి మాట్లాడరు. అందుకే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇవన్నీ ఆలోచించమని. అటు విజయవాడలో వామపక్షాలు కూడా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఏపీకి నీళ్లు మట్టి కుండలు తప్ప మోదీ ఏమిచ్చారంటూ నిలదీశారు వామపక్ష నేతలు. మరోవైపు కాంగ్రెస్ కూడా మోదీకి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడానికి రెడీ అయింది. ఏపీలో బ్లాక్ డేగా పాటిస్తామన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. మోడీ గారు గుంటూరుకు వస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు మోడీ గారు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విలన్ గా ఈరోజు ఒక ప్రధాని నిలబడ్డం చాలా దురదృష్టకరమైనటువంటిది. మీ దుర్నీతికి, ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి ద్రోహానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తంగా కూడా నల్ల జెండాలతో ప్రదర్శన చేయబోతాం. నిరసనల హోరు జోరుగానే ఉన్నా బీజేపీ మాత్రం సై అంటోంది. ప్రధాని టూర్ కోసం ఆ పార్టీకి చెందిన హేమాహేమీలు సన్నాహాలు చేస్తున్నారు. మోదీని అడ్డుకుంటామంటూ టీడీపీ నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సంస్కారహీనులు, బుద్ధిహీనులు చేసేటువంటి పని. ప్రధానమంత్రిని అడ్డుకోండి అంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటమే. మరి అటువంటి ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి ఉన్నందుకు మరి సిగ్గుపడాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. మోదీ టూర్ పై టీడీపీ నల్ల జెండాలతో వ్యతిరేకత చాటి చెప్తుంటే వైసీపీ మాత్రం ఈ ప్రయత్నాల్ని నమ్మడం లేదు. బీజేపీ, టీడీపీ కలిసి కొత్త నాటకానికి తెరలేపుతున్నాయన్నది వైసీపీ నేతల ఆరోపణ. నరేంద్ర మోడీ గారు వేరు, చంద్రబాబు నాయుడు గారిని వేరుగా చోట్ల ఈరోజు వాళ్ళు చేసే డ్రామాలు మళ్ళీ రెండు కలవచ్చు.
మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇద్దరు కూడా మోసం చేశారు. నరేంద్ర మోడీ గారిని ఓడిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం. ఇద్దరు కూడా కలిసి తప్పిదం చేశారు. గుంటూరులో బీజేపీ ర్యాలీలను అడ్డుకోవాల్సిన పని లేదంటోంది ప్రత్యేక హోదా సాధన సమితి. అమరావతికి మట్టి నీళ్ల కుండలు ఇచ్చిన మోదీకి ఖాళీ కుండలతో స్వాగతం పలకాలన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. రాజకీయ పార్టీలతో కలిసి గుంటూరులో నిరసన తెలపడానికి చలసాని సిద్ధమయ్యారు. గుంటూరులో మాత్రం మోడీ గారికి వందల కుండలతో వేల కుండలతో ఒక స్వాగతం పలుకుతాం. ఖాళీ కుండలో ఆ పిడతలతో చూద్దామండి ఏం జరుగుతుందో. ఎందుకంటే నిరసన కూడా తెలియజేయకపోతే మనకి ఆ విధంగా దేశానికి కూడా సందేశం పంపించాల్సి ఉంది. అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ వామపక్షాలు మోదీ పర్యటనను అడ్డుకోవాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది బీజేపీ. పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలంటే ప్రధాని సభను అడ్డుకోవాలని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ జీవీఎల్. అడ్డుకోవటానికి వీరెవరండి ప్రయత్నించబోయండి. కొద్దిమంది అధికారులను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తేనే కలకత్తాలో మమతా బెనర్జీ ఏ రకంగా 3 చెరువులు నీళ్లు తాగిందో ప్రజలందరూ చూశారు. మరి నిజంగా వీరికి ధైర్యం ఉంటే నేను ముఖ్యమంత్రి గారికి సవాల్ విసురుతున్నాను, రండి డైరెక్ట్గా వచ్చి అడ్డుకోండి, తర్వాత పర్యవసనాలు చూడండి. హోదా ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ టీడీపీ పోరాడుతోంది. అటు పార్లమెంట్లోనూ ఏపీ ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చామని పెద్ద లిస్టు చదువుతోంది. ప్రధాని మోదీ కేంద్రం మంజూరు చేసిన నిధులు సంస్థల్ని గుంటూరు సభలో వివరించే అవకాశం ఉంది. పనిలో పనిగా టీడీపీ మీద విమర్శలు కురిపించవచ్చని భావిస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో నిరసనలకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి నిరసనల సెగతాగింది. మోదీ పర్యటన సందర్భంగా కూడా ఇవే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. మోదీ ఎన్ని చెప్పినా హోదా విషయంలో మోసం చేశారన్న ఏపీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తారా లేక కన్విన్స్ చేస్తారా అన్నదే చర్చనీయాంశం.